నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా వాహనాల బారులు. కొరతపై వదంతులు నమ్మవద్దని అధికారుల విజ్ఞప్తి. డీలిమిటేషన్ పేరుతో దక్షిణాదిపై కుట్ర జరుగుతోందన్న సీఎం. ఉత్తరాదిలోని 4 రాష్ట్రాలతో కేంద్రంలో అధికారం చేజెక్కించుకోవచ్చని వ్యాఖ్య. విజయవాడ ఉగ్ర లింకుల కేసులో కౌంటర్ ఇంటెలిజెన్స్ దూకుడు. హైదరాబాద్లో సయీదా బేగంను అదుపులోకి తీసుకున్న పోలీసులు. యుద్ధం ముగింపునకు ఇరాన్కు అమెరికా 15 షరతులు. చర్చలంటూనే సైనిక బలగాల్ని తరలిస్తున్న ట్రంప్. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు. టెహరాన్లో కీలక స్థావరాలపై ఐడీఎఫ్ గురి. టెల్ అవీవ్పై ఐఆర్జీసీ క్షిపణులు. విజయవాడ ఉగ్ర లింకుల కేసు డొంక కదులుతోంది. నిన్న 3 అరెస్టు చేసిన కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఇవాళ మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ చెంచల్గూడలోని సయీదా బేగం నివాసంలో సోదాలు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, ఉగ్ర లింకుల కేసుకు సయీదా బేగానికి సంబంధం ఏంటి? నిన్న ఏపీలో కలకలం సృష్టించినటువంటి ఉగ్ర లింకుల కేసులో 3 పోలీసులు అక్కడ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. షరీఫ్, సోహెల్ బేగ్, దానిష్ ముగ్గురిని కూడా పోలీసులు ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సో వీళ్ళంతా కూడా అల్ మాలిక్ ఇస్లామిక్ గ్రూప్ అనేటువంటి గ్రూప్ ని ఏర్పాటు చేసి ఆల్ ఖైదా, ఇండియన్ సబ్ కాంటినెంట్ సంబంధించిన దాంతో పాటుగా ఐసిస్ ఈ రెండింటితోటి సంప్రదింపులు జరుగుతున్నటువంటి సమాచారం మేరకు కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు వీళ్ళపై నిఘా పెట్టి అరెస్ట్ చేశారు. వీళ్ళంతా కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ ఇద్దరు ఒక బీహార్ చెందిన ఒకళ్ళు, హైదరాబాద్ చెందిన ఒకళ్ళతో రెగ్యులర్ గా సంప్రదింపులు జరుగుతున్నట్టుగా పోలీసులకి సమాచారం సేకరించారు. ముఖ్యంగా వీళ్ళు హైదరాబాద్ లో గత కొన్నేళ్లుగా ఉంటున్నటువంటి షోలాపూర్ కు చెందినటువంటి సయీదా బేగం అనేటువంటి మహిళతోటి సిగ్నల్ యాప్ లో వీళ్ళు రెగ్యులర్ గా టచ్ లో ఉన్నట్లు ప్రాథమికంగా సమాచారం సేకరించారు. సో బెనెక్స్ గ్రూప్ అంటే ఐసిస్ కి అనుబంధంగా అంటే ఆ ఉగ్రవాద భావజాలకు సంబంధించిన దాంట్లో బెనెక్స్ అనేటువంటి మరొక సంస్థ ఉంది, నిషేధ సంస్థ. దానిలో ఉన్న సభ్యుల చేత వీళ్ళు రెగ్యులర్ గా ఈ మహిళ ఆ గ్రూప్ లో ఉండడం, దాంతో బీహార్ చెందినటువంటి మరొక వ్యక్తి కూడా అందులోనే ఈ గ్రూప్ లో ఉండి వీళ్ళతో తరచూ టచ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వీళ్ళంతా గత కొన్నేళ్లుగా ఉగ్రవాద భావజాలం వైపు మళ్ళడం, కొన్ని ప్రసంగాలు చూసి, ఉద్దేశకర ప్రసంగాలు చూసి వాళ్ళు ఉగ్రవాదంపై భారత్ ని ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు, ఈ విధంగా భారత్ లో దాడులు చేసేందుకు పుట్టపన్నినట్లుగా సమాచారం. దీనికి అనుగుణంగానే రెగ్యులర్ గా వాళ్ళంతా మాట్లాడడం, వీళ్ళందరినీ ఎవరైతే విజయవాడలో ఇప్పుడు 3 అరెస్ట్ అయ్యారు వీళ్ళని ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వైపు పంపించి అక్కడ ఉగ్రవాద కార్యకలాపాల్లో కొంత ట్రైనింగ్ ఇచ్చేసి తిరిగి భారత్ తీసుకొచ్చి ఇక్కడ దాడులు నిర్వహించే విధంగా పక్క ప్రణాళిక చేసే విధంగా వీళ్ళు వ్యవహరించినట్లుగా ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు గుర్తించారు. సో ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి సమాచారం మేరకు ఈ రోజు ఉదయం తెల్లవారుజామునే చెంచల్గూడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సయీదా బేగం నివాసం వద్దకు వచ్చారు. ఆమె ఇంట్లో సోదాలు చేసి ఇంట్లో ఆమె ఒక్కతే ఉన్నట్టుగా మనకి సమాచారం. ఆమెని సోదాల అనంతరం ఆమె ఇంట్లో కొన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా పరిశీలించారు. ఆమె సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సో సోదాలు చేస్తున్నటువంటి సమయం నోటీస్ ఇచ్చి అనంతరం ఆమెని అదుపులో తీసుకుని ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఆమె ఎక్కడి నుంచి తీసుకెళ్లి ఏపీకి తరలించనున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు ఈ ఏపీకి సంబంధించినటువంటి ఉగ్ర లింకుల కేసులో దాదాపు హైదరాబాద్ కి లింకులు ఉంటాయని చెప్పేసి మొదట భావించారు. దానికి అనుగుణంగానే హైదరాబాద్ కు చెందినటువంటి ఒక మహిళ అంటే గతంగా ఈమె సోలాపూర్ నుంచి ఇక్కడికి వచ్చి చెంచల్గూడ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటుంది. సో అక్కడ స్థానికంగా ఒక ప్రైవేట్ సంస్థలో ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నారు. ఉన్నటువంటి సంబంధాలపై ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. ఆమె ఫోన్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. అయితే పరిశీలించిన సమయంలో వీళ్ళంతా కూడా విజయవాడతో ఉన్నటువంటి 3 వ్యక్తులతోటి ఈ షరీఫ్, సోహెల్ బేగ్, దానిషులతోటి రెగ్యులర్ గా ఆమె సిగ్నల్ యాప్ తో మాట్లాడుతున్నట్టుగా ప్రాథమికంగా ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు చూస్తున్నారు. ఈ రోజు ఉదయం సోదాల సమయంలో తెలంగాణకు సంబంధించిన కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు సహకారం తీసుకున్నారు.
అలాగే గతంలో కూడా ఈమె పైన ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి గతంలో తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా ఏమైనా నిఘా పెట్టారు. సో దానికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం అప్పుడు అందలేదు. సో ఇప్పుడు ఏపీకి సంబంధించిన లింక్ బయటపడడం కొంత కలకలం సృష్టిస్తుంది. సో దీంతో పాటుగా ఇంటి పక్కన ఉన్నటువంటి మరికొంతమంది కూడా విచారిస్తున్నారు. ఈమె రెగ్యులర్ గా వీళ్ళింటికి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వచ్చిపోయే వాళ్ళని దానిపై ఆరా తీస్తున్నారు. సో ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఇప్పుడు చెంచల్గూడకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఆమె ఎవరెవరితో మాట్లాడుతుంది, ఆమె ఇంటికి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు అనే దానిపై ప్రత్యేకంగా ఆమె ఎక్కడికి వెళ్తుంది, డే టైంలో నైట్ టైంలో ఎక్కడికి వెళ్తుంది అనే దానిపై తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టి ఆరా తీస్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఆమెను మరి కొద్దిసేపట్లో ఇక్కడి నుంచి ఏపీకి తరలించనున్నారు. అక్కడ తీసుకెళ్లి రిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ధన్యవాదాలు నాగార్జున. హైదరాబాద్లో పెట్రోల్ బంకుల వద్ద పెద్ద ఎత్తున వాహనాలు బారులు తీరాయి. యుద్ధం వల్ల పెట్రోల్, డీజిల్ దొరకట్లేదనే పుకార్లతో వాహనదారులు బంకుల వద్దకు తరలివస్తున్నారు. ఇందుకు సంబంధించి తాజా పరిస్థితి మా ప్రతినిధి సూర్బాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్మేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రభావం మన భారతదేశంలో కూడా పడిందని చెప్పుకోవచ్చు. గత రాత్రి నుంచి కూడా పెట్రోల్ బంకుల వద్ద ప్రజలందరూ కూడా వాహనదారులు పెట్రోల్ వేసేందుకు బారులు తీరిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. అదే ఈ కృత్రిమ కొరత ఏర్పడినట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ వదంతులందరూ కూడా ఈ వాహనదారులందరూ నమ్మి పెట్రోల్ బంక్కి బారులు తీరుతున్నారు. దాదాపుగా 2-3 కిలోమీటర్ల మేర ఇదే పరిస్థితి నెలకొంది. అయితే మనం ఇప్పుడు రాజ్భవన్ ఆనుకుని ఉన్న బంకు వద్ద ఉన్నాము. ఇక్కడ పెట్రోల్, డీజిల్ అలాగే సిఎన్జి కూడా లభించడంతో ఆయా వాహనదారులందరూ కూడా ఇప్పటికే ఈ బంకు వద్దకు చేరుకున్నారు. దాదాపుగా ఒక్కొక్కరు గంటల తరబడి ఎదురు చూడవలసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంటుంది. మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. బారులు తీరిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా మన వద్ద భారతదేశంలో ఎలాంటి ఇబ్బందులు లేదని ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అలాగే ప్రధాని నరేంద్ర మోడీ కూడా సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే వాస్తవ పరిస్థితులు క్షేత్రస్థాయిలో చూసుకున్నట్లయితే వాళ్ళ అనుమానాలు, వదంతులు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలామంది కూడా వాహనదారులు ఇటు 2 వీలర్స్ కావచ్చు, అలాగే పెట్రోల్ బంకులు వాళ్ళు సంబంధించి బంకుల వద్దకు వచ్చి పెట్రోల్ వేపించుకుంటున్నారు. మరోవైపు చూసుకోవచ్చు ఆటోలు కూడా క్యూ లైన్లో పెట్టారు. ఆటోలు కూడా క్యూ లైన్లో పెట్టి ఇక్కడ వేపించుకోవడం కోసం. మరోవైపు అటు అంబులెన్స్ కూడా అత్యవసర పరిస్థితుల్లో అక్కడ కూడా డీజిల్ అయిపోతే ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చారు. అయితే వాటికి కొంత మినహాయింపు ఇచ్చిన నిర్వాహకులు వెంటనే డీజిల్ను వాటికి సరిపడా వేసి పంపిస్తున్న పరిస్థితి మన విజువల్స్లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. 24/7 ఎమర్జెన్సీ అంబులెన్స్లకి ఉంటుంది కాబట్టి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కొంత మానవతా దృక్పథం కూడా నిర్వాహకులు ఇక్కడ చూపించి పెట్రోలు, డీజిల్ కూడా వాటికి వేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇటువైపు ఆటోల్లో కూడా లైన్లో చూసుకోవచ్చు. గంటల తరబడి ఆటోలు ఇక్కడ ఇలానే ఉన్నాయి. అక్కడ ఏదైతే క్యూ లైన్లో ఎవరైతే వస్తారో అందరికీ క్యూ లైన్లో వచ్చే వాళ్ళకి వేసి పంపిస్తున్నారు. ఇటు పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, సిఎన్జికి సంబంధించిన కూడా నిల్వలు సరిపడా ఉన్నాయని ఇక్కడ నిర్వాహకులు అయితే మనకు చెబుతున్న పరిస్థితి ఉంది. అక్కడ మనం 2 వీలర్స్కి సంబంధించి లైన్లో కూడా చాలామంది ఉన్నారు. 2 వీలర్స్ ఇటు డిజిటల్ పేమెంట్లు కావచ్చు, క్యాష్ ద్వారా కావచ్చు వచ్చి ఇక్కడ పెట్రోల్ కొట్టించుకున్న పరిస్థితి ఉంటుంది. అయితే ప్రధానంగా ఇప్పుడు కార్యాలయాలకు వెళ్ళే సమయం కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకొని వచ్చి ఎంత సమయమైనా వేచి ఉండి కావాల్సిన పెట్రోల్ను వేసుకున్నారు. దాదాపుగా గతంలో 100-200 పెట్రోల్ కొట్టించుకొని రోజుకి సరిపడా వెళ్ళేవారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇలా కొరత ఉంది, ఏదవుద్దో తెలియని పరిస్థితి ఉండడంతో ఒక్కొక్కరు మినిమం 500 నుంచి 1000 రూపాయల వరకు కూడా వాళ్ళు వాళ్ళ వాహనాల్లో వాళ్ళు వేపించుకుంటున్నారు. పెట్రోల్ కావాలితే పెట్రోల్, డీజిల్ కావాలితే డీజిల్, ఫుల్ ట్యాంకులు కొట్టుకుంటున్న పరిస్థితి ఇక్కడ మనకి చూసుకోవచ్చు. ఎప్పటి నుంచి ఈ పరిస్థితి ఉందంటారు? ఎలా ఉంది? ఒక 2 డేస్ నుంచి ఇట్లానే పరిస్థితి ఇలానే ఉంది. ఏ బండి వచ్చినా మనం అయితే కొడుతున్నాం అనమాట. ఇంకా క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి అయితే ఇప్పటి వరకు అయితే ఏమీ ప్రయోగం అయితే చేస్తున్నాము, అలానే చూస్తూ ఉన్నాము. ఇంకా క్రౌడ్ కూడా చాలామంది అయితే పెరుగుతున్నారు. మన దగ్గర ఏమేమి అందుబాటులో ఉంటాయి? మన దగ్గర డీజిల్, సిఎన్జి, పెట్రోల్ అన్నీ అందుబాటులో ఉంటాయి. పవర్ మెయిన్గా మన దగ్గర వచ్చేసి పవర్ మెయిన్ అనమాట. పవర్ గిట మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. మన పవర్ వచ్చేసి ఒక 2 రూపీస్ పెరిగింది, కానీ పవర్ చాలా మంచిది అనమాట. పవర్ గురించి చాలామంది కొట్టించుకుంటారు డైలీ వచ్చి. ఇది ఇక్కడ పెట్రోల్, డీజిల్ అలాగే పవర్ పెట్రోల్, సిఎన్జి కూడా అందుబాటులో ఉందని చెప్తున్నారు. చెప్పండి అన్న, మీరు ఎంతసేపు ఎదురు చూసారు? ఏంటి పరిస్థితి? గంట అవుతుంది వెయిట్ చేయబడి. ఏందో ఏమో దిమాగ్ ఖరాబ్ అవుతుంది. డ్యూటీగా తిడుతున్నారు.
కేంద్రం ఏమో నిల్వలు ఉంటాయంటున్నారు, ఇక్కడేమో క్షేత్రస్థాయిలో చూస్తే ఇలా పరిస్థితి ఉంది. ఏమంటారు? ఏం చెప్తాం అలాగే పెద్దోళ్ళకు అంత లంగలు ఉన్నారు, ఏం చేస్తాం భయ్. సరిపడా నిల్వలు ఉండాలంటారు. అదే ఏం ఇది మొత్తానికి సరిపడా నిల్వలు అయితే అందుబాటులో ఉంచినట్లయితే పరిస్థితి కొంత మెరుగుపడుతుందని ఇక్కడికి వచ్చిన కొంతమంది వాహనదారులు చెబుతున్నారు. మరోవైపు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళాలి, ఎంతసేపు పట్టింది సార్ మీరు? నేను ఇప్పుడు వచ్చి 2 నిమిషాలు అవుతుందండి. లేదు, నేను వెళ్ళాలి సికింద్రాబాద్ వెళ్ళాలా, కష్టం అవుతుంది. పెట్రోల్ పంప్ ఎందుకు ఇలా బంద్ చేశారో తెలియదు. నైట్ నుంచి ప్రాబ్లం అవుతుంది. నైట్ రాత్రి 12 దాకా వెయిట్ చేశాను నేను. లైన్ అక్కడ పంజగుట్ట దగ్గర అయితే నీమ్స్ దాకా లైన్ పెద్ద లైన్ ఉండే. ఇప్పుడు ఇక్కడికి మార్నింగ్ లేచి వచ్చాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడికి 20 నిమిషాలు అవుతుంది. పెట్రోల్ దొరకలేదు ఇంతవరకు. ఇంకా బయటికి వెళ్ళాలా, జాబ్ వెళ్ళేడుతుంటుంది, పనులు ఉన్నాయి, వెళ్దామనుకుంటే ప్రాబ్లం. ఎందుకు ఇలా అయింది తెలుస్తలేదు. మరి అది ఎవరు రీజన్ కరెక్ట్గా ఇవ్వట్లేదు. గ్యాస్ ప్రాబ్లం ఇది అయిపోయింది, పెట్రోల్ ప్రాబ్లం ఇది. రెండు గ్యాస్ పెట్రోల్ 2 ప్రాబ్లం అవుతుంది. అయిపోతే ఇక్కడ అసలు బుక్ చేసి ఇప్పటికి 5 days ఇంతవరకు రాలేదు సిలిండర్ ఇండియన్. ఇంత కష్టాలే. ఇది కొంతమంది ఇక్కడికి పెట్రోల్ వేపించుకొని వచ్చిన వాళ్ళు అయితే వేకువజామున వచ్చామని ఇప్పటికీ ఇదే పరిస్థితి ఉందని చెప్తున్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళాలి, ఎంతసేపు? నాగోల్ నుంచి వస్తున్నా అండి. 8 బంకులు చూశాను ఇప్పటివరకు. అసలు ఇక్కడ ఏం లేదండి. కానీ టీవీలో మాత్రం ఇట్లా ప్రభుత్వం రెస్పాన్స్ అవుతుందన్నారు, కానీ బట్ రెస్పాన్స్ అవ్వట్లేదు. ఏం లేదు, ఉన్నారు జనం ఉన్నారు అన్ని చోట్ల, బట్ ఎక్కడ ఏం లేదు. రాజ్భవన్ రోడ్ ఇప్పుడు అయిపోవచ్చింది పెట్రోల్ కూడా. అది రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది అయితే ఇటు 2 వీలర్స్ కావచ్చు, వాహనదారులు అందరూ కూడా పెట్రోల్ కోసం పడిగాపులకు వస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు కొంతమంది ఫ్యామిలీ మెన్స్ కూడా చెప్తున్నారు ఏంటంటే ఇంటి దగ్గర గ్యాస్ కూడా కొరత ఉందని, బుక్ చేసి 15 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ రాలేదని, అక్కడ గ్యాస్ ప్రాబ్లం ఉందని, పెట్రోల్ బంక్ వస్తే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ నిల్వలు లేక నో స్టాక్ బార్డులు కూడా పెట్టేస్తున్నారని, అయితే పెట్రోల్ ఉన్న చోట గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. అయితే ఎక్కడో పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు ఉంటే ఇక్కడ సరిపడా నిల్వలు అందుబాటులో తేవాలని ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ రాజ్భవన్ రోడ్ దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ బంక్ నిర్వాహకులు అయితే మన దగ్గర అన్ని రకాల పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, సిఎన్జి కావచ్చు, పవర్ పెట్రోల్ కూడా అందుబాటులో ఉందని, వచ్చిన వారికి కూడా ఎంత కావాలంటే అంత పెట్రోల్, డీజిల్, సిఎన్జి కూడా వేస్తున్నామని ఇక్కడ సంబంధించి నిర్వాహకులు అయితే మనకి చెబుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటివరకు ఇది హైదరాబాద్లో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ దేవేంద్రతో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. దేశంలో జనాభా సంఖ్య ఆధారంగా ఎంపీ సీట్లను 50% పెంచడం వెనుక కుట్ర దాగి ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అదే జరిగితే దక్షిణ భారతంతో సంబంధం లేకుండా ఉత్తర భారతంలోని 4 రాష్ట్రాల సీట్లతో కేంద్రంలో అధికారంలోకి రావచ్చని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై అన్ని రాజకీయ పక్షాలతో చర్చించి కేంద్రం ముందుకు వెళ్లాలన్నారు. దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్పై పోరాటానికి సిద్ధం కావాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఢిల్లీ పర్యటనలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గాల పునర్విభజన, 50% ఎంపీ సీట్ల పెంపు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అభిషేక్ సింఘ్వి ఇంట్లో విందుకు హాజరైన సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న 50% సీట్ల పెంపు విధానాన్ని వ్యతిరేకించారు. 50% సీట్ల పెంపు ఏ లెక్క ప్రకారం జరుగుతుంది? ఈ పద్ధతిలో సీట్ల పెంపు అనేది దక్షిణాది రాష్ట్రాలపై ఫైనల్ బుల్లెట్ అని వ్యాఖ్యానించారు. ఇలా జరిగితే తమిళనాడు, పుదుచ్చేరిలో ఇప్పుడున్న 40 సీట్లు 60 అయితే యూపీలో 80 సీట్లు 120 అవుతాయన్నారు. ఈ విధంగా మధ్యప్రదేశ్, యూపీ, రాజస్థాన్, బీహార్ ఈ 4 రాష్ట్రాల సీట్లతో కేంద్రం అధికారంలోకొచ్చే అవకాశం ఉందని సీఎం స్పష్టం చేశారు. కేంద్రం ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న పద్ధతిలో ఉత్తరాదిన సీట్లు పెరిగి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ప్రాధాన్యత తగ్గిందని, ఉత్తరాదిన సీట్ల పెంపుతో మరింత నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన సమస్య కాదని, దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పక్షాలతో చర్చించిన తర్వాతే సీట్ల పెంపుపై కేంద్రం ముందుకెళ్లాలని రేవంత్ రెడ్డి సూచించారు. డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాలు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళతామని సీఎం స్పష్టం చేశారు. జనాభా ఆధారంగా లోక్సభ స్థానాలు పెంచుతారని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. అసెంబ్లీ సీట్ల సంఖ్య ఆధారంగా పార్లమెంట్ సీట్లు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కడా అన్యాయం జరగదని స్పష్టం చేశారు. జనగణన అనంతరం డీలిమిటేషన్ జరుగుతుందన్న రామచంద్రరావు మహిళలకు 33% రిజర్వేషన్ ఉండాలని వెల్లడించారు. మతం మారిన ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ వర్తించదనే కేసులో సుప్రీంకోర్టు తీర్పును బీజేపీ స్వాగతిస్తోందని తెలిపారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉందో దక్షిణాదికి సీట్లు తగ్గుతాయి, ఉత్తరాది సీట్లు పెరుగుతాయి, జనాభా ఆధారంగా పెరుగుతాయి అని చెప్పేసి ఇది పొరపాటు. ఇది ఇప్పుడు కూడా జనాభా ఆధారంగా ఎక్కువ తక్కువ ఉండవు. ఇప్పుడు ఉన్నటువంటి ఒక సంఖ్య మీదనే ప్రపోర్షనేట్గా పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 7 అసెంబ్లీలు సెగ్మెంట్ కలిపి ఒక లోక్సభ ఉంటుంది. ఒకవేళ పెంచితే 9 అసెంబ్లీతోనే ఒక పార్లమెంట్ కావచ్చు. ఒకవేళ పార్లమెంట్ సంఖ్య పెంచితే 6 ఒక అసెంబ్లీతోని పార్లమెంట్ చేయొచ్చు. ఈ రకంగా పాపులేషన్ బేసిస్ మీద కాదు, అసెంబ్లీ ఉన్నటువంటి సెగ్మెంట్ల మీద ఇప్పుడు దాని మీద ప్రపోర్షనేట్గా పెరుగుతుంది పర్సంటేజ్ వైజ్గా. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే స్వాగతిస్తామన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇది ఎప్పుడో జరగాల్సిందని అన్నారు. జనాభా ప్రాతిపదికన కాకుండా సీట్లు దామాషా ప్రకారం పెంచాలని మొదటి నుంచి చెప్తున్నామని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయరనే అనుకుంటున్నామని వ్యాఖ్యానించారు. కుటుంబ నియంత్రణ పాటించిన ఆర్థిక ప్రమాణాల్లో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే అది సరికాదన్న ఆయన అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తప్పు చేయదనే అనుకుంటున్నామని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీని వీడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. అధిష్టానం పెద్దలతో పాటు రాష్ట్ర నేతలు కలిసి బుజ్జగించిన మనసు మార్చుకోని జీవన్ రెడ్డి కాంగ్రెస్తో ఉన్న 42 ఏళ్ల బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. ఇవాళ జగిత్యాల బండారి గార్డెన్లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రకటించనున్నారు. తొలుత టీడీపీ తరపున గెలిచిన జీవన్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. ఇప్పటి వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎమ్మెల్సీగా, 2 సార్లు మంత్రిగా పనిచేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడంతో తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో పార్టీ పెద్దలు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా నిర్ణయం మార్చుకోక కాంగ్రెస్ను వీడాలని నిర్ణయించుకున్నారు. ఏ పార్టీలో చేరేది ఇప్పుడే చెప్పబోనని తెలిపారు. స్వపక్షంతో పోరాటం చేయడం అనేది ఎవరికి మనసు అంగీకరించదు, నాకు మనసు అంగీకరించదని చెప్పంటున్నాను. సరే, మొన్నటి మున్సిపల్ ఎన్నికలు ఎదురైన పరిస్థితులలో స్వపక్షాన్ని విభేదించి పోరాటం చేసిన పరిస్థితి ఏర్పడ్డది. ఐ ఫర్దర్ డజంట్ వాంట్ సచ్ సిచ్యువేషన్. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఏర్పడ్డ పరిస్థితి మళ్ళీ ఏర్పడడం నేను కోరుకోవటం లేదు. ఎక్కడున్నా మన విపక్షంతో మనం పోరాటం చేస్తాం, రాజకీయంగా కానీ ప్రజా జీవితం ఏదైనా కానీ. స్వపక్షంతో పోరాటం చేయడం అనేది ఎవరు కోరుకోమో అటువంటి పరిస్థితి ఏర్పడకూడదని చెప్పండి. అటువంటి పరిస్థితి ఏర్పడడంతో వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీపై పూర్తి అసంతృప్తితో ఉన్న ఆయన తదుపరి కార్యాచరణ కోసం ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైందని విశ్వసనీయ సమాచారం. జీవన్ రెడ్డితో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇప్పటికే సమావేశమైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పార్టీలోకి రావాలని ఆహ్వానించి సముచిత గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటించనున్న జీవన్ రెడ్డి కొంత సమయం తీసుకుని బీఆర్ఎస్లో చేరుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెలువర్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీ, కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డిలపై బీఆర్ఎస్ పిటిషన్లు దాఖలు చేసింది. పార్టీ మారడానికి ఎలాంటి ఆధారాలు లేవంటూ స్పీకర్ ఇచ్చిన తీర్పును కొట్టేయాలని, ఆ ఎమ్మెల్యేలందరినీ అనర్హులుగా ప్రకటించాలంటూ పిటిషన్లు వేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, జగదీష్ రెడ్డి, కేపీ వివేక్, చింత ప్రభాకర్, పల్లా రాజేశ్వరరెడ్డి వేర్వేరుగా ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నెల 23వ తేదీన దాఖలు చేసిన పిటిషన్లను సీజే ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది. ప్రతి పిటిషన్లోనూ పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్ ప్రతివాదిగా పేర్కొన్నారు. కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్ కుమార్లపైన బీఆర్ఎస్ పిటిషన్లు దాఖలు చేసింది. ఈ 2 పిటిషన్లు రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్నాయి.
అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై ఇవాళ చర్చ కొనసాగనుంది. ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగుతుంది. అనంతరం తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. అలాగే వైద్య విధాన పరిషత్ బిల్లును మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రవేశపెడతారు. ఎక్సైజ్, టూరిజం, కళలు, సంస్కృతి వంటి రంగాలకు జరిగిన బడ్జెట్ కేటాయింపులు చర్చకు రానున్నాయి. పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు, యువజన సేవలు, మైనారిటీ సంక్షేమ శాఖలపైన సభలో చర్చ జరగనుంది. ఆరు గ్యారంటీలపై ప్రైవేట్ బిల్లు పెట్టిన రోజే ఫార్ములా ఈ-కార్ కేసులో ఛార్జిషీట్పై లీకులు ఇచ్చారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ప్రైవేటు బిల్లుతో ప్రభుత్వం ఇరుకున పడే పరిస్థితి ఉన్నందున ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ఛార్జిషీట్ అని ఆక్షేపించారు. శాసనసభ ప్రాంగణంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన కేటీఆర్ ఛార్జిషీట్తో ఫార్ములా కేసులో ఏమీ లేదని ప్రభుత్వం ఒప్పుకుందన్నారు. ఈ వ్యవహారంలో 45 కోట్లు చెల్లిస్తే 5 నుంచి 600 కోట్లు అని చెబుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఈ-కార్ వ్యవహారంలో తాము ఎవరికి అనుచిత లబ్ధి చేకూర్చామని ఆరోపిస్తున్నారో ఛార్జిషీట్లో వారి పేరే లేదంటే అసలు కేసే లేదన్నట్టు కదా అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలకు 200 కోట్లు ఖర్చు చేస్తే ఎన్ని పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ ప్రశ్నించారు. ఫుట్బాల్ పోటీలకు సింగరేణి డబ్బు ఖర్చు చేశారని, అందుకు ఎవరిపై కేసు పెట్టాలని నిలదీశారు. దేశ న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్న కేటీఆర్ అక్రమమైన ఈ-కార్ కేసు న్యాయస్థానాల్లో నిలవదని అన్నారు. రాష్ట్రంలో మంగళవారం పలు చోట్ల వర్షం కురిసింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారడంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, యూసఫ్గూడ, బోర్బండ, ఎర్రగడ్డ, పంజాగుట్ట, ఫిలింనగర్, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో వర్షం జోరుగా పడింది. ఈ భారీ వర్షానికి కృష్ణానగర్లోని బి బ్లాక్లో వరద నీరు చేరి షాపుల్లోకి ప్రవేశించింది. దాంతో వ్యాపారులకు నష్టం వాటిల్లింది. మాదాపూర్, కొండాపూర్, లింగంపల్లి ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల వ్యాప్తంగా భారీగా ఈదురుగాళ్లతో కురిసిన రాళ్ల వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. అరగంట సేపు కురిసిన వర్షానికి అపార నష్టం వాటిల్లిందని ప్రజలు వాపోయారు. వజ్రకండి శివార్లో విద్యుత్ తీగలు తెగి విద్యుత్ సరఫరాకు అంతరాయం నెలకొంది. ఈదురుగాళ్ల ధాటికి టీ స్టాల్ కొట్టుకుపోయింది. జొన్న, మొక్కజొన్న తదితర పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ ధ్వజ పటలేఖనము నిర్వహించిన అర్చకులు ఆలయం పక్కనున్న చిన్నజీయర్ స్వామి మఠంలో ధ్వజపట ఆవిష్కరణ నిర్వహించారు. అనంతరం గరుడ ధ్వజాతివాసం వేడుకలు జరిపారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం అగ్నిమదనం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, బేరి తాండవం, దేవత ఆహ్వానం, బలి సమర్పణ వేడుకలు జరపనున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విష్ణు పుష్కరిణి ఆవరణలో గల ఆంజనేయ స్వామికి అర్చక బృందం మన్య సూక్త పారాయణంతో అభిషేకం నిర్వహించారు. సింధూరంతో అలంకరించిన స్వామివారికి వివిధ రకాల సుగంధం వెదజల్లే ద్రవ్యాల పూలమాలలతో అలంకరించి నాగవల్లి దళార్చన నిర్వహించారు.